దీని కొలత మనం ఇప్పుడు తీసుకున్నామండి. కరెక్ట్గా 6 వరకు ఒక గీత తీసుకుందాం. 6 అంటే హ్యాండ్ టైట్ అండి. దాన్ని 1.5 ఎక్స్ట్రా మనం తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం 7.5 తీసుకోవాలండి. 7.5 మార్క్ చేసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులకంటే కుట్టుకి ఏదైనా క్లాత్ వేసి కుట్టాలి. మళ్ళీ లోపల మడత పెట్టాలి కదా, ప్లేన్ జాకెట్ కదా, అందుకే ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చిందండి. సేమ్ ఇది ఎంత వచ్చింది? ఇది కూడా 6 లూజు, 7.5 1.5 ఖర్చులకి తీసుకున్నామండి. సో ఇక్కడ నుంచి మనం కూడా కరెక్ట్గా 7.5 మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఇలాగా కొట్టేసుకోవాలండి. ఇలా కొట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఈ చివర నుంచి ఈ సైడ్ నుంచి కాదండి, ఈ చివరి నుంచి 2.5 ఇంచీలు 2.5 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా అప్పుడు మన సంఖ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఇలాగా ఈ జాకెట్కి సంఖ లూజ్ ఎంత ఉందో ఇలా గట్టి లాగా కొట్టుకుంటే, ఈ సంఖ దగ్గర నుంచి ఇలాగా కొట్టుకుంటే మనకి తెలుస్తుంది. అప్పుడు మనం ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా సంఖ లూజ్ ఎంత ఉంది? 8 ఉందండి. దానికి ఎక్స్ట్రాగా 1.5 అంటే 9.5. 8 ఉందండి. 8కి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాగా 1.5 అంటే 9.5. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1.5 ఓన్లీ 1 ఇంచ్ ఇలా వదులుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సంఖలో తీసుకోవాలండి. డౌన్ అలా దిగుతుంది కదా, దిగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఇలా స్కేల్ ఉంటాయి కదండి, మార్కెట్లో ఇలా స్కేల్ దొరుకుతాయి. ఇలాంటి స్కేల్ని ఇలా పెట్టుకొని చూసుకోండి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 1.5 వదిలేసాం కదా, ఇలా మార్క్ చేసుకోవడం. మనం ఎంతవరకు ఇక్కడ 8, ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ ఖర్చులకి ఇలా ఉంచుకున్నాం. ఓకేనండి. ఇలా వచ్చింది చెయ్య, ఇలా వచ్చింది హ్యాండ్. ఇప్పుడు దీనికి మనం కరెక్ట్గా ఇందాక 6 ఇక్కడికే ఇలాగా మార్కింగ్ చేసుకున్నాం. ఇది 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పటి నుంచి మనం కొలుచుకోవాలండి. ఇదిగా మళ్ళీ కొలుచుకోవాలి సంఖ. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుంటే ఇక్కడికి వచ్చింది 8 వచ్చింది. ఇప్పుడు 6కి 8కి మనం ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఉంది? కరెక్ట్గా 1.5 ఎంత ఉందో అంతే ఇక్కడికి కూడా ఇలా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇలా మన స్కేల్ తోటి కొట్టేసుకోవాలి. అంతేనండి. ఇలాగే చేయి కట్ చేసుకోవాలండి. ఇదేనండి, ఇలాగా చూస్తున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇంతవరకు 6, ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కౌంట్ చేసుకున్నది మన చెయ్యి ఎంత పొడవు ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అంతేనండి. ఇక్కడ ఇలా కౌంట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 లోతు దించుకోవాలండి. 2.5 తీసుకొని చేతి తీసుకొని సంఖ లోతు అయితే ఎంత ఉందో అక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకొని చేతితో మార్కింగ్ చేసుకోవాలండి. దానికి ఎక్స్ట్రాగా ఇంకో 1.5 అండి ఖర్చులకండి. మనం కుట్టేటప్పుడు ఇక్కడికే కుట్టు వస్తుందండి. ఇదే సంఖ అసలు మెయిన్ సంఖ అనమాట, మనం ఫిట్గా పెట్టించేది. ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది టోటల్ హ్యాండ్. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకుని దాని మీద జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చెయ్యి ఎలా వచ్చిందో ఇలా వస్తుందండి. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనం కట్ చేసుకున్నది ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్ ఇలాగ వస్తుందండి. ఇలాగ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం లోతులు ఎలా తీసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఇప్పుడు మనం ఈ రెండింటికి సమానంగా ఇలా చిన్నది కట్ చేసుకోవాలండి. డాట్ పెట్టుకోవాలండి ఇలా, ఎందుకంటే ఇదే మనకి మిడిల్ అని తెలియడానికి అనమాట కుట్టేటప్పుడు. వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచెస్ వదిలేయాలండి. 1 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అండి. 2.5 లేదా 2.5 తీసుకోండి. 2.5 దగ్గర 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, దాన్ని 1 ఇంచ్ వదిలేసి తర్వాత డాట్ అక్కడ తర్వాత మనం 1 ఇంచ్ వదిలేసిన తర్వాత అక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటే 2.5 ఇంచీలు అండి. 2.5 ఇంచీలు వచ్చే దగ్గర మళ్ళీ డాట్ పెట్టుకోండి. అక్కడ నుంచి మన చివరి నుంచి ఇలా కౌంట్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ వరకు ఇలా గీత తీసుకోండి. గీత తీసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కరెక్ట్గా మన సంఖ
టైట్ వస్తుందని వచ్చిన దాన్ని హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకున్నాం కదా, అక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి. ఇలా చూసుకోండి, ఈ లోతుకి ఇక్కడ మనం పెట్టుకున్న డాట్కి దీనికి మధ్యలో ఇలా గీత గీసుకోండి. మధ్యలో చూస్తున్నారా, ఇలా గీసుకుంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మీకు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఇంక అప్ అండ్ డౌన్స్ ఏమి రాకుండా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా స్ట్రైట్కి ఇక్కడ నుంచి ఇక్కడ మన సంఖ వరకు మధ్యలో 1.5 తీసుకున్నాం. 1 ఇంచు వదిలేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచు వదిలేసి ఇలాగ మనం ఒక గీత గీసుకున్నాం. ఇప్పుడు ఈ గీతని మనం కట్ చేయాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా కట్ చేసేకూడదండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ ఆఫ్ తిరగాలన్నమాట. చూడండి ఎలా కట్ చేస్తాను. వచ్చింది కదండి, ఇలా కొంచెం ఇక్కడ రౌండ్ అప్ చేసుకోవాలి. ఇలాగ ఇంతవరకే జస్ట్ ఇది కరెక్ట్గా వస్తుంది. మీకు తెలియడం కోసం స్కేల్ తోటి స్ట్రైట్గా కొట్టాను, కానీ మామూలుగా అయితే ఇలాగా మనం ఈ చెయ్యి ఎలా వచ్చింది, ఈ చెయ్యిలో కొంచెం లోపలికి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి కట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఇలా స్టార్ట్ చేసుకుని ఇలా లోపలికి వచ్చేయాలండి. లోపలికి వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇలా మనం 1 ఇంచ్ డాట్ పెట్టుకున్నాం కదండి, 1 ఇంచ్ దగ్గరికి ఇలా కరెక్ట్గా వచ్చేయాలి. చూసారా, ఈ ముక్క వల్ల జాకెట్ ఫిట్గా అన్ఫిట్గా ఉగ్గుగా వచ్చేస్తుందండి. ఈ ముక్క కట్ చేస్తేనే జాకెట్ మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ భాగంలో వస్తుందండి. లేదంటే బ్యాక్ సైడ్ వచ్చినట్టే ఫ్రంట్ కూడా వచ్చేస్తే మనం ఫ్రంట్ ఇలా చేతులు ముడుచుకుంటాం కాబట్టి అక్కడ ఉగ్గులాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా మడత పెట్టుకుంటే చూసారా, ఇలా మడత పెట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది క్లియర్గా మనం ఎంత ముక్క కట్ చేసుకున్నామో. చూసారండి, ఇలా అనమాట. ఇదేనండి లోతులు తీయడం. చాలా ఈజీ అండి. ఈ లోతులు తీయడం మనకు తెలిసిందనుకోండి, జాకెట్ పర్ఫెక్ట్గా కుట్టేవచ్చండి. కళ్ళు మూసుకొని కుట్టేవచ్చండి. ఇదండి హ్యాండ్ ఇలా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఈ జాకెట్ చూసారా ఎలా వచ్చిందో, ఇలా ముక్క ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అనమాట. ఇదేనండి జాకెట్. ఇలా లోతులు తీసుకోవాలండి. చూసారు కదండి, జాకెట్ ఎలా కట్ చేయాలో, ఎలా లోతులు తీయాలో మీరు కూడా ట్రై చేయండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసేయండి మరి. బాయ్ బాయ్. అంటిల్ దేర్.